గారు బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి బీట్రూట్ కర్రీ అంటే చాలామందికి, కొంతమందికి ఇష్టం, కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు. బట్ బీట్రూట్ కర్రీ అనేది చాలా చాలా ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, మనకి హిమోగ్లోబిన్ లోపం ఉంటే, ఎనీమియా ఉంటే మాత్రం కంపల్సరీ వారానికి 2-3 సార్లు మనం తినేసామనుకోండి, మనకి బీట్రూట్ తింటే మాత్రం మనకి బ్లడ్ చాలా చాలా ఎక్కువ వస్తుంది. సో ఎనీమియా వాళ్ళు ఎవరైనా ఉంటే, హిమోగ్లోబిన్ తక్కువ రేంజ్లో ఉంటే మాత్రం తప్పకుండా మనం బీట్రూట్ తీసుకుంటే మాత్రం చాలా 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 ఇంకా ఒరిజినల్గా ఉన్న కర్రీ వెజిటేబుల్ ఏదైనా ఉంది అంటే మాత్రం బీట్రూట్. మిలిటరీ హాస్పిటల్స్లో అయితే మన ఎవరికి ఇలాంటి హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి, ఎనీమియా పేషెంట్స్కి, అలాగే డెలివరీకి వెళ్ళిన పేషెంట్స్కి, ప్రెగ్నెన్సీ అయిపోయాక డెలివరీ అయిపోతుంది కదా పిల్లలు పుట్టేశాక వాళ్ళకి ఈ బీట్రూట్ కర్రీ సాంబార్ అన్నమే పెడతారు. సో అదనమాట. సో బీట్రూట్ మాత్రం తప్పకుండా రోజువారీలో కాకపోయినా కనీసం వీక్లీ థ్రైస్ అయినా తినడానికి ప్రయత్నించండి. రోజు తినమంటే పిల్లలు కూడా నన్ను కోపడతారు. సో కంపల్సరీ ఆరోగ్యకరమైన వెజిటబుల్ ఏదైనా ఉంది అంటే తప్పకుండా ఆ లిస్ట్లోకి బీట్రూట్ వచ్చేస్తుంది. సో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా విటమిన్స్ ఇందులో ఉంటాయి. చాలా అంటే చాలా విటమిన్స్, ఇంకా చెప్పలేను. ఒక ఎనీమియా కాదు, మనకి స్కిన్ బాగుండాలన్నా, హెయిర్ బాగుండాలన్నా, మన గట్ ప్రాబ్లం, మనకి కాన్స్టిపేషన్ లేకుండా ఉండాలన్నా, మన డైజెషన్ సరిగ్గా అవ్వాలన్నా, అన్నిటికీ పనికొచ్చే వెజిటేబుల్ ఏది అని ఉంది అంటే మాత్రం బీట్రూట్. ఓకే. సో నేను బీట్రూట్కి స్పైసీనెస్ ఏంటంటే అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి, ఇవి నేను గ్రైండ్ చేసుకుంటాను. ఈ 3 కలిపి జీలకర్ర వేసి నేను గ్రైండ్ చేస్తాను. ఇందులో అయితే నేను చూపించట్లేదు, ఎందుకంటే కంచంలో పడిపోతుంది కదా, ప్లేట్లో పడిపోతే తీసుకోవడం కష్టం కాబట్టి. ఇవి 3 వేసేసాక నేను 1 స్పూన్ జీలకర్ర వేసేసి గ్రైండ్ చేస్తాను. అలాగే కప్పుడు బఠానీ వేస్తున్నాను. కొబ్బరి వేయట్లేదు. కొబ్బరి వేస్తే ఇది వేయను, ఇది వేస్తే కొబ్బరి వేయను. సో నేను కొబ్బరి వేయట్లేదు, బఠానీలు వేస్తున్నాను. పిల్లలకి బఠానీలు అంటే చాలా ఇష్టం కాబట్టి బఠానీలు వేస్తున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ తరిగి పెట్టేసుకున్నాను. ఇవేమో పోపులో వేసేటప్పుడు పచ్చిమిరపకాయలు, ఇదేమో మసాలాలో పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర, కరివేపాకు. ఇక్కడ నిండిపోయింది, ఇక్కడ సరిపోలేదని చెప్పి కొంచెం తీసుకున్న బీట్రూట్, అంతే. సో మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే నేను దీన్ని గ్రైండ్ చేసేసుకుంటాను. దీన్ని గ్రైండ్ చేసేసుకున్నాక నేను ప్రొసీజర్ మొదలెట్టేస్తాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్, కొత్త రెసిపీస్తో మీ ముందుంటాను. లేదా పాత రెసిపీసే ఎవరైతే చేసుకోవట్లేదో వాటితో ముందుంటాను. అలాగే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో అది కూడా నేను మీకు చూపిస్తున్నాను. సో ప్లీజ్ లాంగ్ వీడియోస్ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నేను ఏం వేసినానో అన్నీ మళ్ళీ మీరు స్కిప్ అయిపోతే కనుక అన్నీ మిస్ అయిపోతారు. సో తప్పకుండా లాంగ్ వీడియోస్ చూడండి, నాకు వ్యూస్ పెంచండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి. అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి అందరికీ చెప్పండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ప్రమోట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారండి. ప్లీజ్ నేను మళ్ళీ అడుగుతున్నాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎన్ని వీడియోస్ అంటే అన్ని వీడియోస్ చూడొచ్చు. అలాగే నాకు వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి, నా శ్రీవల్లి టాకీస్ని నిలబెట్టండి. ఓకేనా? మరి నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? సో నేను బాండి పెట్టేసుకున్నానండి. అలాగే నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు వేసేసాను. జీలకర్ర ఆ పేస్ట్లో కూడా వేశాను, అల్లం పచ్చిమిర్చి పేస్ట్లో కూడా వేశాను, ఇప్పుడు కూడా వేశాను. నేను కొంచెం హైలో పెట్టేస్తానండి, గబగబా అయిపోతుంది. సో 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు వేశాను. అలాగే ఆవాలు మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత. నేను కొంచెం తక్కువే వేశాను. మినపప్పు, శనగపప్పు ఎక్కువ వేసుకోవాలండి. కొంచెం కూర బ్లంట్గా ఉంటుంది, ఇది అంత పెద్ద టేస్ట్ కాదు కదా, అందుకే అల్లం పచ్చిమిర్చిని ఎక్కువ మనం ఎలివేట్ చేయాలి. ఇంకా ఎండుకారం కూడా వేయం కాబట్టి ఆ ఘాటు ఉండాలి. సో ఆ ఘాటు ఉండాలి అంటే మాత్రం మనం తప్పకుండా అల్లం పచ్చిమిర్చి వేయాలన్నమాట. ఎక్కువ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేస్తాము, ఆ పేస్ట్లో కూడా మనం వేస్తాము. ఎప్పుడైతే ఇది మంచిగా కలర్ మారిపోయిందో, మనకి బ్రౌన్ కలర్, రెడ్ కలర్గా అయిపోతుంది, మినపప్పు బాగా వేగిపోయినట్టు మంచి కమ్మటి వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కొంచెం ఇంగు వేసుకుందామండి. కొంచెం వేసుకుందాం, కూర కదా, అందుకు ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. నేను ఇందాక పేస్ట్లో కూడా వేసాను, ఇప్పుడు కూడా వేసేస్తున్నాను. మీరు కారాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇంకా మాకు కారం కావాలి అన్నప్పుడు ఇంకొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఎందుకంటే అందులో కూడా మనం వేసాం, అల్లం ఎక్కువ వేసాం, అలాగే పచ్చిమిరపకాయలు కూడా అక్కడ వేసాం, ఇక్కడ కూడా వేసినాం కాబట్టి మరీ కారంగా ఉంటే కూడా తినలేం కదా. తినేటట్టు ఉండేటట్టు, రుచికి మనకి తగినట్టు, మనం స్పైసీ ఎంత మనం యాక్సెప్ట్ చేయగలమో అంతా వేసేసుకోండి. ఎప్పుడైతే ఇలా వేగిపోతున్నాయో అప్పుడే మనం ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం.
నేను ఒక పెద్ద ఉల్లిపాయ వేసేసాను. అది కూడా వేసేసుకుని ఇలాగా పూర్తిగా వేయించేసుకోవాలి. మంచి ఇంగు వేసామేమో ఆ పోపు బాగా వేగింది, మస్తు మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకుందాం. ఉల్లిపాయలు వేగుతూనే ఉంటాయి. మనం పసుపు వేసుకుందామండి. పసుపు వేసేసి ఇలా కలిపేసుకోవాలి. వేగిపోయాయి కదా, మనకి బాగా వేగాలని రూల్ లేదు. ఎందుకంటే మనం ఇలా ఇది 2-3 విడతలు బీట్రూట్ ఉడకాలంటే చాలాసేపు పడుతుంది. కాబట్టి ఇప్పుడు మన ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేస్తాం. ఎందుకంటే పచ్చివాసన ఉండకుండా ఉండాలని నేను ఈ పోపులోనే వేసేస్తున్నాను. మీరు ఎంత కారం తినగలరో అంత కారం. నేను ఇంకా ఎండు కారం వేయట్లేదు కాబట్టి ఈ మాత్రం వేసేస్తున్నాను. నేను గ్రైండ్ చేసుకున్నది మొత్తం వేసేసాను. వేసేసి ఇలా కలిపేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించాలండి. పచ్చివాసన 1 నిమిషం పడుతుందండి, 2 నిమిషాలు పడుతుంది. మళ్ళీ మీకు చూపిస్తాను. బాగా వేగిపోయిందండి, పచ్చివాసన కూడా పోయింది. ఇప్పుడు మనం బఠానీలు వేసేసుకుందాం. మనం ఎన్ని బఠానీలు వేసుకోవాలనుకున్నామో అన్ని బఠానీలు వేసేసుకుందాం. అలాగే ఆవాల మెంతుల పొడి కూడా వేసేసుకుందాం. ఇప్పుడే వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలండి. అప్పుడు మనం తరిగి పెట్టుకున్న బీట్రూట్ని కూడా వేసేసుకుందాం. నేను కొబ్బరి కోరుకుంటాను చూసారా, దాంతో చేశాను, అందుకే చాలా బాగా వచ్చింది. ఇలా సన్నగా తరుక్కుంటేనే చాలా బాగుంటుంది కూర. తినడానికి ఇంకా తినాలి, ఇంకా వేసుకోవాలి అనిపిస్తుంది. అవే చిన్న ముక్కలు పెద్ద ముక్కలు చేసుకున్నాం అనుకోండి, అవి నవిలేసరికే మనకి టైం అంతా అయిపోతుంది. పిల్లలు కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. ఇదైతే ఇలాగ మనం క్యారెట్ ఇలా కోరుకున్నాం అనుకోండి, హల్వా లాగా మస్తు ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఇలా కోరుకుంటే తినడానికి ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఇలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి. కొంచెం కరివేపాకు వేసేసుకుంటాను. ఇప్పుడే కొంచెం దాచుకుంటాను. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ వేసేద్దాం. వాటర్ వేసేసామండి. దీన్ని చక్కగా ఇలాగా పూర్తిగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలిపేసేసి మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకున్నాక 2-3 విడతల వరకు అసలు చూడక్కర్లేదు, టైం పడుతుంది బీట్రూట్ ఉడకడానికి. సో 2-3 విడతల వరకు బాగా సాఫ్ట్ అయ్యాక నేను మీకు చూపిస్తాను. 2-3 విడతలు మాత్రం పడుతుందండి. సో సాఫ్ట్ అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, కూర అంతా చక్కగా అయిపోయింది, దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు మనం కొంచెం హైలో పెట్టుకుందాం. ఇప్పుడు మనం నిన్ననే నేను మీకు షేర్ చేశాను, మన వంకాయ పొడి ఉంటుంది కదా, ఆ వంకాయ పొడి వేసేసుకోవాలండి. నేను ఆ వంకాయ పొడి వేస్తున్నాను. మనం ఎలాగో ఆ మసాలా పేస్ట్ వేసాము, మసాలా పేస్ట్ వేసినా సరే ఈ పొడి వేసామనుకోండి ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అయిపోతుంది. చాలా చాలా బాగుంటుంది ఇది వేస్తే. అలాగే ఉప్పు, ఎందుకంటే బీట్రూట్లో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోండి. మేము తక్కువే తింటాం కాబట్టి మాకు ప్రాబ్లం లేదు. మీరు రుచికి తగినంత మీరు వేసుకోండి. బీట్రూట్లో మాత్రం కొంచెం ఉప్పుగా ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోండి, లేకపోతే ఉప్పు కషం అయిపోతుంది. సో ఇది చూసారు కదా, నేను హైలో పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకోండి. ఎందుకు వేస్తున్నాను అంటే మనం వేసిన ఆ మసాలాలకి ప్లస్ ఆ బీట్రూట్కి కొంచెం బెల్లం వేస్తే చాలా చాలా బాగుంటుంది. ఆ తీపి ఉంటుంది, బట్ ఈ తీపి కలిపితే ఇంకా చెప్పలేము, అంత టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఆప్షనల్. కొంచెం వేస్తే మాత్రం టేస్ట్ ఎన్హాన్స్ అయిపోతుంది. మనం వేసిన ఆ అల్లం పచ్చిమిర్చి కారానికి, మనం వేసిన ఇప్పుడు పౌడర్కి, మనం వేసిన ఈ వంకాయ పొడి ఉంది కదా ఆ పౌడర్కి, సో చాలా చాలా బాగుంటుంది. సో బఠానీలన్నీ వేగిపోయి ఉప్పు అన్నీ వేసాం, ఇంక ఎండు కారం వేయనని మీకు చెప్పేశాను. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమేనండి. అయిపోయింది కూర. తప్పకుండా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, తప్పకుండా చేసుకోండి. చక్కగా చపాతీలోకి, పూరీల్లోకి, రోటీలోకి, పుల్కాలోకి, అన్నంలోకి అయితే ఇంకా చెప్పొద్దు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి అయితే సూపర్బ్ ఉంటుందండి. చాలా చాలా టేస్టీ అయిన కూర. మీరు చేసుకుంటారని అనుకుంటున్నాను. తప్పకుండా చేసుకోండి. నా కామెంట్ బాక్స్లో పెట్టండి. బఠానీలు వేసుకోండి. బఠానీలు వేసుకున్నప్పుడు కొబ్బరి వేసుకోకండి, కొబ్బరి వేసుకున్నప్పుడు బఠానీలు వేసుకోకండి. లేదు మేము కొబ్బరి కూడా వేసుకుంటా ఉంటే నో ప్రాబ్లం, కొబ్బరి కూడా వేసుకోండి. సో ఇదన్నమాట కూర. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇది గట్టి పడిపోతుందండి. ఇంకొంచెం సేపు అయ్యేసరికి గట్టిగా అయిపోతుంది. సో మీరు తప్పకుండా చేసుకుంటారు కదా, నా కామెంట్ బాక్స్లో పెడతారు కదా, తప్పకుండా పెట్టండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. లాంగ్ వీడియోస్ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా. నాకు వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. బాయ్ అండి.